సీక్రెట్ హిస్టరీ టీవీ యూట్యూబ్ వీక్షకులకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్సులు. ఈ మధ్య యూట్యూబ్ ఛానల్లో కానీ తర్వాత పెద్ద పెద్ద ఛానల్, ఎల్లో ఛానల్, బ్లూ ఛానల్, బారిస యూట్యూబ్ ఛానళ్ళల్లో అసలు వాళ్ళు జర్నలిస్ట్ అనే కాదు, జర్నలిస్ట్ అనేవాడు ఇప్పుడు ఒక ఏపీకే ప్రసాద్ గారు బ్రతుకున్నారు, వాళ్ళు ఆయన రిటైర్ అయ్యాడు. జర్నలిస్టులు అంతా డబ్బుకు, ప్లాట్లకు, విల్లాలకు, చిన్న స్థాయిలో అయితే మందుకు, ఓ ప్యాక్ కవర్కు, పెద్ద స్థాయిలో అయితే విల్లాలకు, అపార్ట్మెంట్లో రూమ్లకు, వాళ్ళ పిల్లలకు మెడికల్ కాలేజ్ సీట్లకు, దానికి దీనికి అలవాటు అయిపోయారు. సరే, అధికార పార్టీ ఎటు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు పాట పాడుతున్నారు. నిన్న కృష్ణరాజు అనే వాడు జర్నలిస్టు, అనలిస్ట్గా కూడా వస్తాడు. వాడు మాట్లాడుకుంటూ ఏమంటాడంటే, తెలుగుదేశం పార్టీకి దగ్గరైపోయాడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీకి అనువిరాకులు ఇచ్చేసారు అని. తర్వాత నేను ఒక అనలిస్ట్ని చాలా గౌరవిస్తా, దాము బాలాజీ అనే ఆయన ఒక మాజీ నక్సలైటు, రెడ్ టీవీ అనేది టీవీ ఛానల్లో వస్తారు, చాలా న్యాయంగా మాట్లాడతారు. మరి ఆయన కూడా ఎందుకు అట్లా మాట్లాడినో అర్థమవుతుంది. అయితే నాకు వచ్చిన సమాచారం ప్రకారము పవన్ కళ్యాణ్ గారు, నేను నిజాలే చెబుతా, వాస్తవాన్ని నేను చెప్పిన నిజాలు ఎన్నో నేను యూట్యూబ్లో, నా చిన్న యూట్యూబ్, నేను చెప్పిన అన్ని చాలా మటుకు నిజాలైతే, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను ఎవరో నాతో ఇవన్నీ నాతో ఎవరో చేపిస్తలేడు, నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు అరెస్టు ఉదంతము ఇదంతా జరిగిన తర్వాత నాకు అందిన విశ్వసనీయ సమాచారం ఇది. మోడీ గారి కార్యదర్శి పవన్ కళ్యాణ్ గారుకి మోడీ గారు మీకు ఫోన్ చేస్తారండి, అందుబాటులో ఉండండి అని చెప్పిందంట. సరే, పవన్ కళ్యాణ్ గారు తన కార్యక్రమాన్ని కొన్ని వాయిదా వేసుకొని అక్కడ కూర్చుంటే ఓ గంట తర్వాత ఫోన్ వచ్చింది. మోడీ గారు ఫోన్ చేసినట్టు నాకు విశ్వసనీయం. వచ్చిన తర్వాత దాదాపు ఒక 15 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు మాట్లాడుకున్నట్టు, తర్వాత మోడీ గారే ఆరా తీసినట్టు, అసలు చంద్రబాబు నాయుడు విషయం ఏంది, అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, జగన్ ఏం చేస్తున్నాడు అంటే పూసగుచ్చినట్టు చంద్రబాబు నిష్పక్షపాతంగా అక్కడ జరిగింది పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాన్ని పూసగుచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారికి చెప్పారు. సరే, ఇవి నమ్మితే నమ్మరు, లేకుంటలేదు. ఎందుకంటే నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను జనసేన సభ్యత్వం ఉంది, పవన్ కళ్యాణ్ గారు అభిమానిస్తా, జనసేన నాయకుడి కాదు, నేను తెలంగాణ అని, హైదరాబాద్ అని. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మోడీ గారికి స్పష్టంగా తెలిసిపోయింది చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఏంది, దాన్ని అంతకంటకు కక్ష సాధింపు ఏ విధంగా చేస్తున్నాడు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఇది లేకుండా తనకు తెలిసిన సమాచారాన్ని మోడీ గారికి చెప్పినట్టు, నా దగ్గర సాక్ష్యాలతో కూడిన ఇది ఉంది. మోడీ గారే పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని ఆరంభించినట్టు. ఇంకోటి ఏంటంటే, ఈ పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత మీ సేవలు ఈ దక్షిణ భారతదేశానికి అవసరమని మోడీ గారు చెప్పినట్టు, అందుకు నేను మీలాంటి ప్రధానమంత్రి ఏది ఆజ్ఞాపిస్తా చేయడానికి నేను సిద్ధమని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు, ఈ ఇద్దరి బంధం, మోడీ గారి పవన్ కళ్యాణ్ గారి బంధము, మైత్రి బంధము రోజు రోజుకి ఇంకా గట్టిపడుతుంది. కానీ లేదు, ఇది తెలిసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సలహాదారు, ప్రభుత్వ సలహా సజ్జల రామకృష్ణారెడ్డి అనధికార విడాకులు ఇచ్చేసిండ్రు అని అంటున్నారు. కాదు, మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుంటే టీవీ వాళ్ళని ముందు పెట్టాలా, లేకుంటే మీడియా వాళ్ళని ముందు పెట్టాలా, అనలిస్టులను ముందు పెట్టాలా తెలియదు. నాకు ఒక సోర్స్ ఉంది. ఆ సోర్స్ కూడా ఏంటంటే, ఇది కూడా చెప్తున్నా, ఎవరో చెప్పినా ఆలోచించకూడదు. ఇంకోటి చెప్తా, దక్షిణ భారత నమో యాప్ ఇన్ఛార్జ్ నా ఫ్రెండ్, ఆయన మోడీ గారికి బంధువు కూడా అవుతారు. ఇక దీని పేరు చెప్పాలి, ఇంతకంటే ఇక మీరు ఇంకేమన్నాడు. పవన్ కళ్యాణ్ గారు దక్షిణ భారతదేశానికే లీడ్ చేయబోతున్నారు. బీజేపీ నుంచి ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా లీడ్ చేయబోతున్నారు. ఆ మైత్రి బంధం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇదిగో. అయితే రేపు
జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీ పిలిపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ ఢిల్లీ పిలిపించి ఏదో మాట్లాడటం కాదు. అరే బాబు, నీ పరిపాలన నువ్వు చేసుకో, జనసేన జోలికి పోతే మాత్రం తోలు తీస్తానని హెచ్చరించడానికి. పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కాబట్టి మా ఎన్డీఏ మిత్రపక్షము అధ్యక్షుడైన జనసేనాని పవన్ కళ్యాణ్ గారి వారాయి యాత్రకు జన సైనికులకు, వీర మహిళలకు, ఆ శ్రేణులకు కనుక ఆంధ్రప్రదేశ్ పోలీసుల చేత ఏమన్నా ఇబ్బందులు కలిగితే తోలు తీస్తా బిడ్డ అని చెప్పేసి రేపు ఢిల్లీలో ఈయన ఏ పని చెబుతున్నట్టు చెప్పినా ఈయన మందలించడానికే ప్రధానమంత్రి పిలుస్తున్నట్టు నా దగ్గర స్పష్టమైన నేను వాదించగలుగుతా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి ఎదుగుతున్నారు తప్ప రేపు మోడీ గారు వెంబడి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ 5 రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనే, అంటే ఆయన ఆకర్షణలోనే బీజేపీ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిశ్చయించుకుంది. పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి అడ్డంకులు రాకుండా బీజేపీ ప్రభుత్వం క్లియర్ చేసుకుంటుంది. రేపు జగన్మోహన్ రెడ్డికి అక్షంతలు పడడం ఖాయం. ఇది ఎందుకంటే ఎంత సున్నితంగా ఎందుకు చెప్తున్నా అంటే ఆవేశంగా చెప్పలేను కదా. అందరు ఏమనుకోవచ్చు, అదైపోతుంది, ఊహాగానాలు చేయకూడదు నాయన, మీరు ఎందుకు ఊహాగానాలు చేస్తారు, మంచిగా తింటారు, టిఫిన్లు తింటారు, మందు తాగుతారు, ఏదో కళలు అంటారు. కళలు అనకూరి జర్నలిస్టులు, అనలిస్టులు పోయిర్రు, అంతా బ్రోకర్లు మారిర్రు. విల్లాలు కావాలి, నేను జర్నలిస్ట్ నాకు విల్లాలు కావాలి. ఒక చిన్న యూట్యూబ్ కూడా పెద్ద మంచి కార్లు కొట్టుని మనం చూడు, ఏమన్నా ఏమీ లేదు. ముఖ్యంగా ఏంటంటే మనకు కాకినాడ శాసనసభ్యుడు ఆయన దావుద్ ఇబ్రాహిము చోటరాజను అని అన్నందుకు ఆయన కంప్లైంట్ చేసిండు. సరే, ఎస్ఐ నరసింహ నాయక్ మనల్ని ఏదో వారు చేసిండు. సరే, మనము బెయిల్ తీసుకోవాలంటే అందరూ డబ్బులు లేవు కదా, డబ్బులు లేక బెయిల్ తీసుకోలేదు, ముందస్తు బెయిల్. ఆయన కూడా వేసుకోరు జైలు, ఏం కాదని. పవన్ కళ్యాణ్ గారి గురించి జైలు పోతే అది ఇదేంటది. కానీ ఒక్కడు చెప్తున్నా, నేను కూడా చెప్తున్నా, ఇప్పుడు నేపాల్ గూర్ఖా కానీ ఈ ఏరియాలో ఇప్పుడు మన వారాయి పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ఉంది. ఆ గూర్ఖా గాడు 2000 మందిని సమీకరించి అది చేసినట్టు ఇది చేసినట్టు అంటే పవన్ కళ్యాణ్ గారి మీద గౌరవ ఎస్పీ, కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఏదో నోటీస్ ఇచ్చినట్టు తెలిసింది. సార్ ఎందుకు సార్ వాళ్ళు వీళ్ళు చెప్తే నోటీసులు ఇచ్చి ఇబ్బంది పడతారు, పడకూరి. కానీ ఒక్క రాయి పడ్డా ఒక్క వ్యతిరేక నినాదం వచ్చిన ఢిల్లీ నుంచి రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసే పరిస్థితులు ఉన్నాయి, గవర్నర్ గారికి ఆదేశాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు చేసి అనవసరం ఇంకో 6 నెలలు ఉన్నారు. నేపాల్ జోగి రమేష్ తొలిపల్లి నాని వద్దురా, నీ కొడుకు కూడా ఏదో ఇంత పొట్టగాడు కింద ఉన్నాడు, వాడేంద్ర వాడు బ్యానర్లకు ఇది చేస్తున్నాడు. కానీ అనవసరంగా గెలుపుకోకూరి. పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక అగ్నిపర్వతం, ఆయన బద్దలైందంటే అసలు మీరు ఉండవు, అర్థమైందా? కాబట్టి ఇంకో 6 నెలలు పరిపాలించుకోర్రి, ఇంకా ఏమైనా దోచుకునేది ఉంటే దోచుకోర్రి. అంతేగాని రాష్ట్రపతి పాలన ఎందుకు చేస్తారు, పవన్ కళ్యాణ్ గారి జోలికి ఎందుకు పోతారు. కానీ సరే, నేను ఒక్కటి చివరిలో చెప్పేది ఏంటంటే ఈ అనలిస్టులకు, జర్నలిస్టులకు చెబుతున్నా, ఎట్లన్నా జర్నలిజంని 4th ఎస్టేట్ అంటారు కానీ దాన్ని చంపి పారేసారు. నిజమైన జర్నలిస్టు కాని రావడం లేదు. జర్నలిస్టులు మందుకు, మద్యానికి, సిగరెట్లకు బానిసయ్యారు, మేధావిగా చెప్తున్నారు. ఈ మధ్య పెద్ద జర్నలిస్టులు ఏమో విల్లాలు కొంటున్నారు, మధ్య తరగతి జర్నలిస్టులు ఏమో అపార్ట్మెంట్లు కొంటున్నారు, చిన్న జర్నలిస్టులు అంతో ఇంతో కారు కొంటున్నారు. బాగుంది, జర్నలిస్టుల బతుకు బాగుంది. కానీ పాపం వీళ్ళందరికంటే వీళ్ళు వ్యక్తిత్వాన్ని నమ్ముకునే రాజకీయ నాయకులు, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఈ జర్నలిస్టులు, అనలిస్టుల కంటే రెడ్ లైట్ ఏరియాలో శరీరాన్ని నమ్ముకుంటున్న చెల్లెమ్మలకు, ఆ బిడ్డల పాదాలకు నమస్కారం చేస్తున్నా. జనసేనాని ఒక అగ్నిపర్వతం. రేపు జగన్మోహన్ రెడ్డికి మందలింపు గురించి పిలిపించేది, ఆ తర్వాత ఏమీ ఉండదు. జనసేనానికి పోయి ముఖ్యమంత్రి కావడానికి పూలు చల్లినట్టుంది. కాబట్టి దయచేసి ఇదొక్కటి గమనించేది, కంగారు పడద్దు. ఇంకోటి, మన మిత్రపక్షమైన, ఎందుకంటే నేను జర్నలిస్ట్ అయినా ఇప్పుడు జనసైనికుడిని కాబట్టి మన మిత్రపక్షమైన టీడీపీ వాళ్ళని కూడా మనతో పాటు కాపాడుకుందాం. వాళ్ళు అందరూ నిలబడతా, నేనైతే నిలబడతా. మా ఏరియాలో టీడీపీ బాగుంది, నేను నిలబడతా. టీడీపీ వాళ్ళ మీద చేస్తలేను. టీడీపీ అనుకూలంగా ఉన్న మీడియా కూడా కొద్దిగా జనసైనికుల్ని కొద్దిగా ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది అని మీకు గౌరవం ఉంటుంది, అంతే చెప్తున్నా. కానీ
పనిలేని జర్నలిస్టుల కంటే అబద్ధాలు చెప్పి దుష్ప్రచారం చేస్తున్న నీచ నికృష్ట జర్నలిస్టులు అనలిస్టులు నశించాలి. రెడ్ లైట్ ఏరియాలో శరీరాన్ని అమ్ముకొని 100 రూపాయలు కష్టపడి సంపాదించుకున్న వేషవృత్తి చేస్తున్న చెల్లెమ్మలు వర్ధిల్లాలి. సీక్రెట్ హిస్టరీ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై నాదెండ్ల మనోహర్, జై హింద్. నమస్తే.